హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఫేవర్ ఐపీఎల్ ఈ ఫ్రైడే ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. మనందరికీ 2 మంత్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది. ఐపీఎల్ 2024 సీజన్ 17 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగే మొదటి మ్యాచ్తో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం మనందరం చాలా లీగల్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే తాలా ఎంఎస్ ధోని, కింగ్ కోహ్లీ గురించి. ధోని తన వింటేజ్ లుక్తో తను క్రికెట్లోకి వచ్చిన కొత్తలో ఎలాంటి లాంగ్ హెయిర్ స్టైల్తో కనిపిస్తున్నారో అలాంటి హెయిర్ స్టైల్తో ఈ సీజన్లోకి రాబోతున్నారు. అలాగే కింగ్ కోహ్లీ ఈ 3 మంత్స్ నుంచి క్రికెట్ నుంచి బయటకు వచ్చి ఈ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్తో ఈ మధ్య బలాల గురించి చెప్పుకుంటే 5 సార్లు కప్పు కొట్టి మంచి ఫామ్లో ఉన్న సిఎస్కే, అలాగే ఆర్సీబీ కూడా డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ లీగ్ నుంచి కప్పు కొట్టి మంచి ఎనర్జెటిక్తో ఈ సీజన్లోకి అడుగు పెడుతుంది. అలాగే రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాటస్ చెప్పుకుంటే సిఎస్కేదే అప్పర్ హ్యాండ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఐపీఎల్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచెస్ మొత్తం 31లో సిఎస్కే 20 మ్యాచెస్ విన్ అవగా ఆర్సీబీ మాత్రం 10 మ్యాచెస్ విన్ అయింది. ఒక మ్యాచ్ రిజల్ట్ రాలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన హైయెస్ట్ స్కోర్ వివరాల గురించి చెప్పుకుందాం. సిఎస్కే 226 పరుగులు చేసింది. అలాగే ఆర్సీబీ 216 పరుగులు చేసింది. అలాగే లోయెస్ట్ స్కోర్స్ గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. సిఎస్కే 82 పరుగులు చేసింది. అలాగే ఆర్సీబీ 76 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్టేటస్ బట్టి చెప్పొచ్చు మనం ఆర్సీబీ మీద సిఎస్కేకి అప్పర్ హ్యాండ్ ఉందని. అలాగే ఫ్రైడే జరగబోయే మ్యాచ్ పిచ్ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడతాం. ఫ్రైడే జరగబోయే మ్యాచ్ పిచ్ రిపోర్ట్ గురించి చెప్పుకుందాం. చెపక్ చెన్నై చిదంబరం స్టేడియం ఎప్పుడు బ్యాట్లీ ఫ్రెండ్లీ వికెట్గా ఉంటుంది. అలాగే హై స్కోర్ రావచ్చు, అలాగే లో స్కోర్ రావచ్చు. అలాగే స్పిన్నర్లు కూడా అనుకూలిస్తుంది ఈ పిచ్. రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసాం, అలాగే విన్ పర్సంటేజ్ చూసాం, అలాగే హైయెస్ట్ స్కోర్స్, లోయెస్ట్ స్కోర్స్ కూడా చూసాం. పిచ్ రిపోర్ట్ కూడా చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ప్లేయర్స్ గురించి, అలాగే రెండు జట్ల మధ్య ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి ప్లేయర్స్ ఉంటున్నారో ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ కూడా ఆర్సీబీ టాప్ ఆర్డర్ గురించి చెప్పుకుంటే ఫాఫ్ డు ప్లెసిస్ నెంబర్ 1లో ఓపెనర్గా, విరాట్ కోహ్లీ నెంబర్ 2 ఓపెనర్గా, నెంబర్ 3 వన్ టౌన్లో రజిత్ పటిదార్ బరిలో దిగే అవకాశం ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్లో వచ్చేప్పటికి మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్ మిడిల్ ఆర్డర్లో తిరిగే అవకాశం ఉంది. అలాగే లోయర్ ఆర్డర్కి వచ్చేటప్పటికి దినేష్ కార్తిక్, మొహిపాల్, ఫర్గసన్ బరిలో దిగే అవకాశం ఉంది. అలాగే బౌలర్స్గా 9th ప్లేస్లో మహమ్మద్ సిరాజ్, 10th ప్లేస్లో కరణ్ శర్మ, 11th ప్లేస్లో ఆకాష్ దీప్ బరిలో దిగే అవకాశం ఉంది. అలాగే సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి చెప్పుకుంటే టాప్ ఆర్డర్లో ఓపెనర్గా రచిన్ రవీంద్ర, సెకండ్ ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్, థర్డ్ వన్ టౌన్లో అజింక్య రహానే. అలాగే మిడిల్ ఆర్డర్కి వచ్చేప్పటికి డ్యారీ మిచెల్, అలాగే శివన్ దూబే. లోయర్ ఆర్డర్కి వచ్చేప్పటికి మోయిన్ అలీ, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా. బౌలర్స్గా అలాగే ఆల్రౌండర్స్గా 9th ప్లేస్లో షాదుల్ ఠాగూర్, 10th ప్లేస్లో దీపక్ చౌహార్, 11th ప్లేస్లో శాంట్నర్ బరిలో దిగే అవకాశం ఉంది. నాకు తెలిసిన విధంగా ఈ 2 ప్లేయింగ్ 11s నేను రెడీ చేశాను. అలాగే మీరు ఆర్సీబీ తరపు నుంచి ఏ ప్లేయింగ్ 11 బరిలో దిగితే బాగుంటుంది అనుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సిఎస్కే అభిమానులు సిఎస్కే సంబంధించి ప్లేయింగ్ 11 ఏ విధంగా కావాలనుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన మూవీ చాయిస్ 9 కొత్త ఛానల్ కాబట్టి మీ సిఎస్కే ఎంఎస్ ధోని, సిఎస్కే ధోని అన్న అభిమానులు, ఆర్సీబీ కోహ్లీ అన్న అభిమానులు మన మూవీ చాయిస్ 9 ఛానల్ కొత్తది కాబట్టి మీరందరూ మన మూవీ చాయిస్ 9 ఛానల్ను సపోర్ట్ చేసి ఆదరిస్తారని భావిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతున్నారో అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, అలాగే క్రికెట్ రివ్యూస్, క్రికెట్ అప్డేట్స్ కోసం మన మూవీ చాయిస్ 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై